హలో ఫ్రెండ్స్, చాలా డేస్ తర్వాత డైలీ వేర్ డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పేసి అందరు కలిసి షాపింగ్కి అయితే వచ్చినాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము ముగ్గురమే తీసుకున్నాము. మా హస్బెండ్ అయితే అప్పుడప్పుడు తీసుకుంటూనే ఉన్నాను, నాకు ఏం వద్దని చెప్పేసి మా ముగ్గురికి అయితే ఇప్పించిండు అనమాట. సో డైలీ వేర్వి కొన్ని డ్రెస్సెస్, అలాగనే దసరా కూడా ఫెస్టివల్ వస్తుంది కదా, ఇంకా దసరా కూడా తీసేసుకుందాం అని చెప్పేసి ఇంకా దసరా కూడా సెలెక్ట్ అయితే చేస్తున్నాము. సో చూస్తున్నామంట, ట్రయల్స్ వేస్తున్నాము. ఇంకా వీళ్ళది డైలీ వేర్ డ్రెస్సెస్ పండుగకి బట్టలు అయితే సెలెక్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నా సెక్షన్కి అయితే వచ్చిన, నేనైతే చాలా ఓపెన్ చేయించిన, ఎందుకు ఈసారి అంతగా నచ్చలేవు. మా హస్బెండ్ మటుకు ముట్టుకుంటున్నాడు, ఎప్పుడు వేసినవి వేసుకుంటావు, డైలీ వేర్ కొని తీసుకో అని చెప్తే ఇంక ఇవన్నీ అయితే సెలెక్ట్ అయితే చేసిన అనమాట. సో ఇక్కడ మా చిన్నోడు చూడండి, తగిలేసిన బట్టలతో ఆడుకుంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ 4 డ్రెస్సులు తీసుకున్నా అంట, ఇంకొకటి సెలెక్ట్ చేయి 5 అయితే కదా అని చెప్పేసి మళ్ళీ బయట తగిలేసిన బట్టల దగ్గర సెలెక్ట్ చేసుకోమని తీసుకొని వచ్చిండు. మళ్ళీ మా హస్బెండ్ మొత్తుకుంటున్నాడు, ఐదన్నా తీసుకో అని. నాకు నచ్చతలేవంటే కూడా వింటలేడు. ఇంకా లాస్ట్ ఆ పర్పుల్ ఉంది కదా అయితే సెలెక్ట్ చేసిన. బిల్ అయితే ఇంత వచ్చింది చూడండి. ఇంకా ఎక్కువ బిల్ చేసినాం, అందులో ఫెస్టివల్ ఉంది కాబట్టి హాట్ బాక్స్ అయితే గిఫ్ట్కి అయితే ఇచ్చారనమాట. మా హస్బెండ్ ఆడిని ఓపెన్ చేసి చూస్తున్నాడు. సో అదైతే గిఫ్ట్ వచ్చింది. ఇంకా మొత్తం షాపింగ్ అంతా అయిపోయినాక నన్ను ఇంటికాడ దింపి మళ్ళీ వాళ్ళ ముగ్గురు షాప్కి అయితే వెళ్ళిరు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.